అసలు మీరు పేదోళ్ళు కాదంట కదా మరి. పేదోళ్ళు కాకపోతే ఎవరు సార్ ఇక్కడ 9 సంవత్సరాల నుంచి చెడిపోయారు సార్. అప్పుడే వద్దని ఎలగొడితే ఎటోళ్ళు అటు వెళ్ళిపోయాం కదయ్యా. ఇప్పుడే మాకు 9 సంవత్సరాల నుంచి ఈడ ఉంచి ఇప్పుడు ఏ గతి లేకుండా ఏ అండ లేకుండా ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఎటని పోవాలి సార్ ఇప్పుడు? మాకెవరు ఆదుకుంటారు? ఎవరు ముందు వచ్చి ఆదుకుంటారు? చిన్న పిల్లలు కూడా ఉన్నారయ్యా. బడి లేక ఇవాళ 3 రోజుల నుంచి బళ్ళు గిళ్ళు బళ్ళ పరిస్థితి ఏంటంటే ఎటు ఉంది, ఎటు లేదు సార్. వాళ్ళు ఎటు పోకుండానే ఉండిపోయారు. ఈ ఘోరం ఏడలేదు సార్. ఖమ్మం జిల్లాలో ఇట్లా జరిగింది. ఒక పక్కనంగా ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు అంటే, ఇక నేను ఆడవాళ్ళని కూడా అభివృద్ధి చేస్తున్నా, వాళ్ళందరూ వాళ్ళ అభివృద్ధి నా లక్ష్యం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను ప్రజాపాలన తెచ్చిన, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అని చెప్తున్నాడు. ఈడ చూస్తేనేమో మొత్తం ఇల్లులన్నీ నేలమట్టం అయి ఉన్నాయి. ఏమనిపిస్తుంది ఇవన్నీ ఇంటుంటే? ఇది భూకంపం వచ్చినా కొద్దిగా ఉంచిపోతారు లేవు సార్. అసలు ఏదైనా ఉందయ్యా, మొత్తం సర్వనాశనం చేసి వేశారు. మీకు నోటీసులు కూడా ఇచ్చిరంట కదా, అప్పుడు పోతే ఏమైంది మీరు? మాకు నోటీసులు గీటీసులు ఏం చెప్పలేదయ్యా. మాకేం తెలియదు నాయన. నోటీస్ ఎవరికి వచ్చినాయో ఎవరికి పోయినాయో కూడా తెలియదు అయ్యా. మా పేదవాళ్ళకి మాత్రం నోటికి మన్ను కొట్టారు. ఈ మట్టి నోట్లో పోసుకోమంటున్నారు. మాకే నోటీస్ గురించి ఏది తెలియదు సార్. మరి ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రాజ్యానికి, ప్రభుత్వానికి? ఇంకేం చెప్పాలండి, మా ప్లాట్ మేము ఉన్నాం ఇప్పుడు 8 సంవత్సరాలు ఏడు ఉన్నాం కదా. ఈ ప్లాట్ కాల దీని మీద ఈ నష్టపరిహారం మాకేమైనా ఇస్తే, సహాయకరం చేస్తే అయ్యేది 10,000 దండాలు వాళ్ళు.